వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ వాణిజ్యం, భారత ఇంధన భద్రత ఈ మూడింటిని ఒకేసారి ప్రభావితం చేసే కీలక పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి చమురు, ఇంధన ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే కొత్త ఆంక్షల బిల్లు అమెరికా సెనేట్లో ముందుకు సాగింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆదాయ వనరులను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ బిల్లు భారత్ వంటి దేశాలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టే అవకాశం ఉందా? రాయితీ ధరలకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్ ఇప్పుడు అమెరికా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది? ఒక్కవేళ ఈ చట్టం అమల్లోకి వచ్చి భారత్పై 100% టారిఫ్లు విధిస్తే అమెరికాకు జరిగే భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? భారత విదేశాంగ వ్యూహం ఈ సవాల్ను ఎలా ఎదుర్కోబోతోంది? అమెరికా అధ్యక్షుడికి ఉన్న మినహాయింపు అధికారాలు భారత్కు ఉపశమనం కలిగిస్తాయా? ఈ కీలక అంశాలను ఈరోజు చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనడానికి ఏపీఎన్ఆర్టీ సొసైటీ డైరెక్టర్ శేష్బాబు గారు స్టూడియోకి వచ్చారు. శేష్బాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. అలాగే బిజినెస్ అనలిస్ట్ మహేశ్వరరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి ముడిగంటి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శేషబాబు గారు, ఫస్ట్ మీరు చెప్పండి. అంటే ఈ ఆంక్షల చట్టం, రష్యా ఆంక్షల చట్టం అంటే ఏంటి? అయితే అందరికీ తెలిసిందే దాని ప్రభావం మాత్రం ఇండియాపై గట్టిగా ఉంటుందనేది ఆల్రెడీ మన దేశంలో చర్చ మొదలైంది. అయితే అసలు ఈ చట్టం ఏంటి? నిజంగా ఆ చట్టానికి అంటే మన ఎగుమతుల్ని శాసించే లేకపోతే ఒక రకంగా కంట్రోల్ చేసే హక్కు ఎంతవరకు ఉంటుందని మనం అనుకోవచ్చు అంటారు? ఈ చట్టం యొక్క రూపకల్పన చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వ్లాడిమిర్ జెలెన్స్కీ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ వైట్ హౌస్ విజిట్ చేయటం, అక్కడ ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయటం ఏంటి, ఈ రష్యాకి ఇంకా చాలామంది రష్యన్ ఆయిల్ కొని దానికి ఎకనామిక్గా సపోర్ట్ చేయటం వలన రష్యా ఇంకా వారిని కంటిన్యూ చేస్తూ ఉంది. ఆల్రెడీ నంబర్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది, వారు ఎంతోమంది చనిపోయారు. కాబట్టి ఈ వారిని ఇంకైనా ఈ యుద్ధాన్ని అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో అది ఏమేమి చర్యలు తీసుకోవచ్చు అనేది ఆయన సజెస్ట్ చేశాడు. దాంట్లో ఒక సజెషన్ ఏంటంటే రష్యన్ ఆయిల్ కొనే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొనకూడదని చెప్పి ఆంక్షలు పెట్టింది అమెరికా. అమెరికా ఎందుకు ఆంక్షలు పెట్టింది? అమెరికాకి ఏమి హక్కు ఉందని అడగటానికి అమెరికా కొన్న అది హక్కు ఏంటంటే వాళ్ళు ఈ రష్యా యుక్రెయిన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం అది ఒక నీతిగల యుద్ధం కాదు, అది ఒక సామ్రాజ్యవాద దృష్టితో ఆక్యుపై చేసి యుక్రెయిన్ని దాని మీద ఎంతోమందిని చంపినటువంటి పరిస్థితిలో ఉన్న దేశం. కాబట్టి ఆ దేశం యొక్క ఆర్థిక శక్తిని తగ్గించడానికి గాను ఈ ఆయిల్ మీద, ఇంధన ప్రొడక్ట్స్ మీద ఆంక్షలు పెట్టారు అమెరికా. అయితే ఆంక్షల మీద కొంత సడలింపు జరిగింది లాస్ట్ టైం మనకి. ఎందుకంటే ఒక దాని మీద ట్యాక్సేషన్ వరకు 100% పెట్టి మళ్ళీ తర్వాత దాన్ని 10% తగ్గించారు మన భారతదేశానికి, ఆ వెసులుబాటు కల్పించారు. అయితే ఈ వారు మాత్రం కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా రెండు దేశాలు ఈ రష్యా యొక్క ఆయిల్ ఉత్పత్తులను ఎక్కువ కొంటా ఉంది, అదేంటంటే ఇండియా అండ్ చైనా. కాబట్టి మెయిన్ ఇంపాక్ట్ వాటి మీద ఉంది. అంటే ఈ వార్ని కంటిన్యూషన్కి అంటే సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ ఈ రెండే ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఈ టారిఫ్ మెయిన్గా వీటి మీద ఎక్కువ చేయాలని, అంటే మిగతా కంట్రీస్ కూడా ఉన్నాయి, ఏదైతే రష్యాకి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ అజర్బైజాన్ కానీ ఇంకోటి కానీ అవి కొంత ఉన్నవి. కాబట్టి కానీ మేజర్ కన్జ్యూమర్స్ అంటే మేజర్ బయర్స్ ఆఫ్ ది ఆయిల్ ఏంటంటే ఇండియా, చైనా. కాబట్టి వీటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఏదైతే ఈ వార్ని ఏ విధంగా అంతం చేయాలి, కాబట్టి దానికి రష్యాకి ఉన్నటువంటి ఆర్థిక శక్తిని తగ్గించాలనే దృష్టితోనే చేసినటువంటి ఈ చర్య. దీనికి అమెరికాలో ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి అయితే ఇది సెక్టర్ స్పెసిఫిక్గా ఉండొచ్చు ట్యాక్సేషన్. అంటే అన్నిటి మీద 100% ట్యాక్స్ వేయటం అనేది జరగదు.
కానీ ముఖ్యమైన కీ కాంపోనెంట్స్ ఏదైతే వాళ్ళకి అవసరం ఉన్న కాంపోనెంట్స్ ఏముందో వాటి మీద ట్యాక్సెస్ ఉండవు. ఎందుకంటే ప్రెసిడెంట్కి ఇప్పుడు చట్టపరంగా 100% ట్యాక్స్ వేసేటువంటి వెసులుబాటు, అంటే చట్టపరమైనటువంటి హక్కు కల్పించిన 100% అన్ని ప్రొడక్ట్స్ మీద డెసిషన్ ట్యాక్సెస్ మేకింగ్ ఉండదు. తనకి నచ్చితే వేయొచ్చు, లేకపోతే తగ్గించవచ్చు, లేకపోతే ఆంక్షలు కొంతవరకే విధించే అధికారం అధ్యక్షుడికి ఉంది కాబట్టి అవును, ఆయన ఆ చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపై ఆ ఎఫెక్ట్ భారత్పై ఎంతవరకు ఉంటుందనేది కూడా ఆధారపడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే అమెరికా ఈజ్ ది నెంబర్ 1 కంట్రీ వేర్ ఎక్స్పోర్టింగ్. అంటే అమెరికా ఒక్క దేశమే కాదు, కానీ ఉన్న ఎక్స్పోర్ట్ అన్నింటిలోనూ అమెరికాకి మనం మోస్ట్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అంటే $75 బిలియన్ దాకా మనం పర్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంకా అదర్ కంట్రీస్ ఉన్నాయి, సింగపూర్ వగైరా చాలా ఉన్నాయి మనం ఎక్స్పోర్ట్ చేసేది. యూరోప్ ఉంది. వీటిలో మేజర్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ మనకి రేపొద్దున ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ. మనకి మెయిన్గా మ్యాక్సిమం కన్జంప్షన్ ఇది జరుగుతూ ఉంది. సర్వీసెస్ సెక్టర్ ఒకటి ఉంది. తర్వాత టెక్స్టైల్స్ అండ్ అపరల్ అనేది చాలా తక్కువ, ఒక 5% వరకు ఉంది. ఇట్లా ఫుడ్ ఎక్స్పోర్ట్, ఆటో పార్ట్స్ వగైరా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్నది చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఫార్మస్యూటికల్స్ ఇస్ ది నెంబర్ 1 ఐటమ్. అంటే $15 బిలియన్ ఓన్లీ ఫార్మస్యూటికల్ కాంపోనెంట్స్ వరకే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే వాటి మీద 100% టారిఫ్ వేసే పరిస్థితి ఉన్నట్టు కనపడలేదు. కానీ కొంతవరకు జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ పడుతుందని చెప్పి అనలిస్టులు అంటున్నారు. సో చూడాలి ఎట్లా ఉంటుందో ఇది. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి. మనం చూసాం ఈరోజు సెనెట్లో ఏదైతే, ఈరోజు కాదు, అమెరికా సెనెట్లో ఏదైతే అమెరికన్ సెనెట్లో పెట్టిన ఈ రష్యా ఆంక్షల బిల్లుకు సంబంధించి ఆల్మోస్ట్ బిల్లు ఓకే అయిపోయింది. ఇంకా తుది దశ ఉంది. అలాగే రిప్రజెంటేటివ్స్ సభలో కూడా ఓకే అయితే ఇంకా బిల్లు ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. అంటే మనం క్లియర్గా చూస్తున్నాం, ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చి అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంలోనే సెనెట్ ఈ నిర్ణయం తీసుకోవడం, దానికి రెండు పార్టీలు, డెమోక్రటిక్ పార్టీ నుంచి అలాగే రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా భారీ మద్దతు వచ్చేసింది బిల్లుకి. అంటే ఖచ్చితంగా అమలవుతుందనే అర్థమవుతోంది, వచ్చేస్తుందనే. అయితే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎంతవరకు అమెరికా తీసుకుంటున్న ఈ పరిణామాలని మనం ఏ విధంగా చూడాలంటారు? ఫస్ట్ వచ్చేసి ఇది అమెరికా ఆంక్షల బిల్లు, ఇది సెనెట్లో పరిశీలన, ఇది ఇంకా ఆమోదం కాలేదు. పరిశీలించే దానికోసము అక్కడ వచ్చేసి మెజారిటీ సభ్యులు అంగీకరించారు. కాబట్టి పరిశీలనలో ముందు సెనెట్ పరిశీలిస్తుంది. పరిశీలించినాక వాళ్ళు ఏమైనా కొంచెం సజెషన్స్ చెప్పి దాంట్లో ఏమైనా అమెండ్మెంట్ చెప్పి మళ్ళా దాన్ని ఆమోదించాలా. కాబట్టి ముందు సెనెట్లో అది జరగాల, తర్వాత నెక్స్ట్ ప్రతినిధుల సభలో జరగాల. దాని తర్వాత వచ్చేసి బిల్లు చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని ప్రెసిడెంట్ వచ్చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాల్సింది ఆయన చేతిలోకి వస్తుంది. ఇది ప్రాసెస్. సరే, దీంట్లో మెయిన్ గా వాళ్ళ చేతిలో ఉండేదేమి, మన ఎక్స్పోర్ట్స్ మీద మనం కానీ చైనా కానీ వాళ్ళ రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసే దేశాల మీద ప్రెజర్ తెచ్చే దానికోసం, దాంట్లో ప్రధానంగా రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసే దేశాల్లో నంబర్ 1 చైనా, నంబర్ 2 భారతదేశం. మనం వచ్చేసి దాదాపు 50% రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి దానివల్ల రష్యా యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతినలేదు. దానివల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను కొనసాగిస్తూ ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం. సరే, ఇక్కడ మన వరకేమి, ఒకవేళ ఈ బిల్లు పాస్ అయ్యి అంత చట్టమైన తర్వాత ఒకవేళ 100% టారిఫ్ వేశారనుకోండి, దేని మీద? మన ఎక్స్పోర్ట్స్ మీద. మన ప్రధానమైన ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఏమి? ప్రధానంగా మొబైల్ ఫోన్స్, రెండవది మందులు, మెయిన్గా వచ్చేసి ఫార్మసీ మందులు ప్రధానంగా, 3 వజ్రాలు, ఆభరణాలు, శుద్ధి చేసిన పెట్రోలియం. రష్యా నుంచేమో మనము ముడి చమురు తీసుకుంటాము, కానీ మనమేమో ఎక్స్పోర్ట్ అమెరికాకు వచ్చేసి శుద్ధి చేసిన పెట్రోలియం, తర్వాత మిగతా ఐరన్, స్టీల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇటువంటి కొన్ని మనం ఎక్స్పోర్ట్స్ ప్రధానంగా అమెరికాకు చేస్తాం. దాని మీద 100% వాళ్ళు కానీ కొంత ఎక్కువ వేసినప్పుడు న్యాచురల్గా అమెరికాలో ఆ పోటీ ప్రపంచంలో మిగతా కంపెనీలకు, మిగతా దేశాల ప్రోడక్ట్స్కు, మన ప్రోడక్ట్స్కు మధ్య పోటీ వచ్చినప్పుడు మన వాళ్ళు తట్టుకోలేకపోతారు అనేది ఒక యాంగిల్. అదే సమయంలో అమెరికా వినియోగదారుల కోణంలో ఆలోచిస్తే
వాళ్ళకు మన వాళ్ళు ఇక్కడ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా మన రేట్లు పెంచుతారు. మన రేట్లు పెంచితే వినియోగదారుల మీద పడతాయి. ఆ వినియోగదారుల మీద మరి వేరే దేశాల వాళ్ళు తక్కువకు అమ్మే పరిస్థితి వచ్చినప్పుడు దెబ్బతింటాం. లేకుంటే కన్నా ఎక్కువ నష్టపోయి అమెరికా వినియోగదారులు నష్టపోతారు. మన ఎక్స్పోర్టర్స్ ఆటోమేటిక్ గా అమెరికా టారిఫ్ పెంచితే మన వాళ్ళు పెంచుతారు. పెంచినప్పుడు వచ్చేసి అక్కడ తట్టుకుంటుందా తట్టుకోలేదా పోటీ ప్రపంచంలో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఒక యాంగిల్. తర్వాత అట్ ది సేమ్ టైం ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం. మీరు మన దాంట్లో మీద వేశారు, మనం కూడా వాళ్ళ దాంట్లో మీద వేద్దాం. 147 కోట్ల నిజంగా జనాభా ఉంటే తులసిరెడ్డి గారు మనమే ఈ రోజు ఇండియా ఉన్న పరిస్థితికి నిజంగా మనము అలా ఆలోచించే స్థితిలో ఉన్నామంటారా? ఎందుకులే ఇరాన్ ఆఫ్టర్ ఆల్ ఇరాన్ ఏం చేసుకోలేకపోయినా అమెరికా 147 కోట్ల భారత ప్రజానికని ఏం చేసుకుంటుందమ్మా? ఎన్ని వచ్చేసి ఇరాన్నే ఏం చేసుకోలేకపోయింది. కాబట్టి మనం ఏమి వచ్చేసి మనం అన్యాయం చేయకూడదు, కానీ అవతల అన్యాయం చేస్తానంటే ఏమి 100% 100% మనం వేయలేమా? వాళ్ళ దిగుమతుల మీద మన ఎగుమతుల మీద వాళ్ళు వేసినప్పుడు వాళ్ళ దిగుమతుల మీద మనం వేయలేమా? కాబట్టి తర్వాత మిగతా దేశాల్లో మన ఎక్స్పోర్ట్స్ కు మిగతా దేశాల్లో చూసుకోవాలా. మనము దిగుమతుల విషయంలో వచ్చేసి అమెరికా దిగుమతుల మీద వేసినప్పుడు కొంచెం రాకుంటే స్వావలంబన చూసుకోవాలి. కాబట్టి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ తో పోవాలి మన సార్వభౌమత్వ దేశం అని. గతంలో ట్రంప్ యొక్క బెదిరింపులు అనేక చూశాం కదా. ఆయన చేస్తానే ఉంటారు. వాళ్ళకే ఎంత 34 కోట్ల జనాభా ఉండే వాళ్ళకే ఎంత ఉంటే 147 కోట్ల జనాభా వినియోగదారుల ఆస్పెక్ట్ కదా. ఏదైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? వినియోగదారుల బట్టి ఆధారపడి ఉంటాయి. 147 కోట్ల జనాభా ఉండే భారతదేశం ఏ దేశానికైనా ఒక లడ్డు అన్నమాట వినియోగదారుల్లో. అంటే ఆ దృష్టిలో వాళ్ళు ఆలోచించాల్సిందే. మనమేమి మన పద్ధతిలో మనం ఈచ్ ఐటమ్ వైజ్ ఐటమ్ గా మనము ముందుకు పోవాల్సిందే. దీనికి ఇట్లా బెదిరింపులకు ఎదురాల్సిన అవసరం లేదు. అవును తులసిరెడ్డి గారు. సాగర్ గారు మీరు చెప్పండి. అంటే మనం చూసాం రీసెంట్ గా కూడా నాట్ ఈవెన్ ఎ మంత్ ఎగో మన పిఎం నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు. భారత్ అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నాయనడానికి అదొక క్లియర్ ఉదాహరణ. అయితే ఏదైతే ఈ చట్టం తీసుకుంటున్నారో దానిలో అమెరికా అధ్యక్షుడికి తాను అనుకుంటే టారిఫ్ల విషయంలో వెసులుబాటు కల్పించే అధికారం ఖచ్చితంగా ఉన్నట్టు మనకు కనబడుతోంది. మరి భారత్పై ఆయన ఏమైనా కొంచెం చల్లని చూపు అనుకోవాలా, లేకపోతే పాజిటివ్గా ఉండి ఆయన ఏమైనా టారిఫ్ల విషయంలో మనకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? నమస్కారం. నమస్తే. వైకే ఛానల్ వారికి, ఛానల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క చర్చ ఏదైతే ఉన్నదో ఇది మంచి చర్చ. కానీ మన చర్చ యొక్క అంశాలను తీసుకొని మార్పు ఏమన్నా వస్తే బాగుండు అనేటువంటిది ఆకాంక్ష. కానీ ఏ ట్రంప్ కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కావచ్చు, ఆధిపత్య పోరు కోసం పక్కలని శత్రువులుగా తయారు చేసి కొంత హస్తగతం చేసుకోవాలనేటువంటి ఈ యొక్క పద్ధతి చాలా రోజుల నుంచి జరుగుతున్నది. అంటే వినాశనాన్ని కోరుకునేటువంటి ఆలోచనలు తప్ప విద్వేషాలను రెచ్చగొట్టి దేశాల మధ్యలో చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితిలో ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా అతలాకుతలం చేసేటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి పట్టి నోటి చేసినట్టు చేస్తున్నాడు, క్లియర్గా చెప్పాలంటే. సో తన దేశం కోసం, తన సంపాదన కోసం, తన దేశ ఆర్థిక పరిస్థితులను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడా అంటే అది కూడా కాదు. అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేటువంటి రోజులు దగ్గరలో పడ్డాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఏదో నడుస్తున్నది, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, చాలామంది పిల్లలు భారతీయులందరూ కూడా చాలామంది అక్కడ ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారో, పోనీ మన వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే ఆయన దేశం కోసమన్నా, కనీసం ఆ దేశవస్తుల ప్రజల కోసమన్నా సరైనటువంటి విధానాలు అనేవి, నిర్ణయాత్మకమైనటువంటి విధానాలు అవలంబించకపోవడం మూలంగా జరుగుతున్న తీరుతెన్నులు ఇది ప్రపంచ వినాశనానికి దారితీసేటువంటి ప్రక్రియ కనబడుతున్నట్టుగా ఉన్నది. ఇప్పుడు రష్యా పక్కబడినటువంటి దేశాన్ని పక్కకు పెట్టుకోవడం, భారత్ పక్కకు ఉన్నటువంటి బంగ్లాదేశ్ను, పాకిస్తాన్ను పక్కకు పెట్టుకోవడం, ఇట్లా ఇరాక్ల యొక్క మధ్యలో చిచ్చులు పెట్టడం,
ఇప్పుడు ఇక్కడ అన్న మాట ఇంకో కొద్ది గడియలు పోయిన తర్వాత ఏం మాట్లాడుతారో తెలియనటువంటి పరిస్థితిలో ఆయన యొక్క పరివర్తన ఉన్నది. ఆయన పరివర్తన ప్రపంచానికి ఓ రకమైనటువంటి ఇబ్బందికరమే అనేటువంటిది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. సో ఇట్లాంటి వాళ్ళు నాయకులు కావడం వల్ల దేశం సంగతి దేవుడెరుగు, ప్రపంచ వినాశనానికి కూడా ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేకుండా ఉన్నది. రెండవది, అసలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి అభివృద్ధి పదంగా ప్రజలను తీసుకుపోయేటువంటి విధానాలను పక్కకు పెట్టి యుద్ధంకు సంబంధించినటువంటిది ఆ ఆయుధాలను అమ్ముకోవడం, ఒకళ్ళు తన్నుకునేట్లో ఆయుధ వ్యాపారాలు చేయడం, అంటే అక్రమమైనటువంటి కార్యక్రమాల నిర్మాణంలో ఉన్నటువంటి ప్రపంచ నేతల ఆలోచన విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు సరైనటువంటి మంచిది కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఇవాళ పెట్రోల్ విషయంలో కావచ్చు, మొన్నదాకా బంగారాల విషయాలు కావచ్చు, నిధుల విషయాలు కావచ్చు, నిక్షేపాల విషయాలు కావచ్చు, ఏది చూసినా కానీ అది నాకు రావాలి, అది నేను మాత్రమే అనుభవించాలి అనే అటువంటి దురాలోచన విధానాల వల్ల ఇవాళ ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది, ప్రజా జీవనం అంతా కూడా ఇబ్బంది జరుగుతుంది. అందుకే మనుషులకు మతి తప్పింది, కాలాలు కూడా గతి తప్పినాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఇవాళ కాలాలు కూడా ఎందుకు గతి తప్పుతున్నాయంటే మన చేష్టల వల్ల, మన విధానాల వల్ల, ప్రకృతిని సర్వనాశనం చేసేటువంటి కొన్ని ప్రక్రియల వల్ల ఆ కాలాలు కూడా రకరకాలుగా ఇబ్బంది పడి ఇవాళ ప్రజల జీవన విధానాన్ని సరి అయిన దిశలో తీసుకుపోవడానికి ప్రకృతి కూడా సహకరించట్లేదు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే అని చెప్పి నేను సుస్పష్టంగా చెప్పగలను. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ప్రపంచంలో జీవన విధానం మంచిగా ఉండాలంటే కొన్ని ధర్మాలు పూర్వకాలంలో ఉండే, ఆ ధర్మాలను పాటిస్తూ పనిచేసిన బతికినటువంటి ఆ పద్ధతులన్నీ పక్కకెళ్ళిపోయి పక్కవాడు పైకొస్తే ఓర్వలేనటువంటి పరిస్థితిలో కుటుంబాలలో కావచ్చు, రాష్ట్రాలలో కావచ్చు, దేశాలలో కావచ్చు, ఇది పెరిగిపోవడం మూలంగా ఈ జీవన విధానం, జనజీవన విధానం అంతా కూడా అతలాకుతలమవుతుంది. ఇవాళ తల్లికి పిల్ల, పిల్లకు తల్లి అనేటువంటి కనబడేటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడేటువంటి కార్యక్రమాలలో ఉన్నది ఇలా ప్రపంచం అంతా కూడా. ఇక ఈయన విషయానికి వస్తే ట్రంప్ గారి వల్ల ఇప్పుడు రష్యాకు నేను మొన్నటిదాకా చూశాను, నేను మనకు చమురు అందించేటువంటి పరిస్థితి నుంచి ఇలా రష్యా కూడా చమురు ఇబ్బందుల్లో అటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఒక దేశంలో జరుగుతున్నటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దాని మీద ఆకాంక్షలు విధించేటువంటి పద్ధతిలో ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఈ యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి నాయకులు మొదటి నుంచి కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, ఇట్లా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థికంగా వరల్డ్ బ్యాంకును చేతిలో పెట్టుకుని అప్పుడు కూడా ప్రపంచ దేశాలు అన్నింటినీ కూడా వీక్ ఉన్న దేశాలన్నింటినీ కూడా భయపెట్టేటువంటి ప్రక్రియలు కూడా చేపట్టడం జరిగింది. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు కావచ్చు, మేధావుల యొక్క ఆలోచన విధానాల వల్ల వీళ్ళు ఈ దేశాన్ని ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన, అంటే ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి విధానాలు ఆలోచించేటువంటి నాయకుల సంఖ్య మన దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ భారత్ అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ ఒక రకమైనటువంటి అభివృద్ధి దిశలో, ఆలోచన దిశలో వస్తున్నది. దానికి ఆలోచన ఏంటంటే మనం ఒకరి కీడు కోరుకునేటువంటి దేశం కాదు భారతదేశం. ప్రపంచాన్ని ఒక మంచి దిశలో తీసుకుపోవాలి, అందరూ విశ్వమంతా కూడా మంచి నడవడిలో ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి అట్లాంటి నాయకులు మన దగ్గర ఈ పార్టీలు ఏదైనా కావచ్చు, అన్ని పార్టీలలో చాలా మంది మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచన విధానాల వల్లనే ఇవాళ భారతదేశం అనేది ఒక్కొక్క అడుగు ముందుకు రావడం జరిగింది. ఒకప్పుడు ఉన్నటువంటి పేదరికం ఇవాళ భారతదేశంలో లేదు. ప్రపంచానికి విజ్ఞానం అందించేటువంటి ప్రక్రియలో మన భారతదేశం ముందంజలో ఉంది. ఇలా ఆర్థికంగా కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఇట్లాంటి వాళ్ళు ఎన్ని రకాల అలజడులు సృష్టించినా తట్టుకొని నిలబడినటువంటి దేశం ఇలా భారతదేశం. కాబట్టి భారతదేశం ఈ ప్రపంచానికి ఎన్నటికి ఉన్న విశ్వగురువుగా ఉంటది అనేటువంటిది నా యొక్క నమ్మకం. నాదే నమ్మకం కాదు, ప్రపంచం అంతా కూడా ఇలా నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన నాయకులు ఎవరు పోయినా కానీ ప్రపంచం ఎందుకు ఆ యొక్క మన యొక్క నాయకులను ఆస్వాదిస్తున్నది, వాళ్ళను అభివృద్ధి మనం ఇచ్చే సలహాలను ఎందుకు స్వీకరిస్తుంది అంటే
మంచి సలహా ఇవ్వాలని, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి నినాదాన్ని ఆ యొక్క వేదాల ద్వారా వచ్చినటువంటి ఉపనిషత్తుల్లో వచ్చినటువంటి వీటి అన్నింటిని కూడా అందిపుచ్చుకొని పనిచేస్తున్న నాయకుల సంఖ్య ఉంది కాబట్టి ఇవాళ మనం ముందంజలో ఉన్నాం. ఈ ట్రంప్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా భారతదేశానికి ఏం కాదు. టారిఫ్ ఇప్పుడు పన్నులు మీరేస్తే మళ్ళీ మనం కూడా ఇంపోర్ట్ చేసేదాని మీద ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టుగా మనం కూడా చేయొచ్చు కదా. ఆ పని మనం చేయలేమా? కానీ ప్రజా జీవనం మీద ఎఫెక్ట్ పడద్దు, వినియోగదారులకు ఇబ్బంది జరగద్దు, ఆర్థిక స్థితిగతుల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా ఆలోచించే విధానంలో మన నాయకుల దగ్గర ఉంది. కానీ కేవలం కక్షపూరితమైనటువంటి తాకులాటలు పెట్టేటువంటిది, ఇద్దరికి ముడేసి ఇబ్బందులు పెట్టి అటువంటి ప్రక్రియలో ఆ నాయకులు ఉన్నారు. అట్లాంటి పిచ్చి నాయకులకు భగవంతుడు ఏదో ఒకరకు తప్పకుండా వాళ్ళకి శిక్ష విధిస్తారు. ఎక్కడో ఒక రకంగా వాళ్ళకి శిక్ష అనుభవిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం కొంచెం తప్పది మనకి ఇబ్బందులు. మహేశ్వరరావు గారు, మీరు చెప్పండి. ఏదైతే ఈ రక్షా ఆంక్షల బిల్లు ప్రభావం మన షేర్ మార్కెట్పై ఏ విధంగా ఉంటుంది, ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. జనరల్ గా ఇక్కడ మనం గమనిస్తే ఇదేదో రష్యాకి మేలు చేయటానికో లేదా రష్యాని నియంత్రించడానికో లేదా ప్రపంచంలో నేనే శాంతి దూతని చెప్పుకోవడానికో అమెరికా చేయట్లేదు. ఎందుకంటే ట్రంప్ గవర్నమెంట్ రావటమే అక్కడ నిరుద్యోగం ఉంది. ఈ నిరుద్యోగానికి ముఖ్య కారణం అవుట్ సోర్సింగ్ వర్క్లన్నీ కూడా ఇండియా లాంటి కంట్రీస్ పోవడం వల్ల, సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ లేబర్ ఫోర్స్ ఎక్కువ కాస్ట్, దాన్ని ఇండియాలో కంపెనీలు పెట్టారు మంచి వాళ్ళు, ఇక్కడ వర్క్ చేయించుకొని అక్కడ సర్వీస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న పరిస్థితుల్లో ఆ కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందన్న యాంగిల్లో అతను వచ్చిన అజెండాలోనే నేను వస్తే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాను అని రచ్చగొట్టి వచ్చిన పరిస్థితి అది మనకు కనబడతా ఉంది. అది క్లియర్ క్లారిటీగా అతను ఒక అజెండాతో ఏదైతే రూలింగ్ వచ్చాడు. అంటే దీని ఇంపాక్ట్ మెయిన్ ఎలా ఉంటుంది అనేది మనం కనిపిస్తుంది. మేజర్గా వచ్చేది 50 to 60% మన సాఫ్ట్వేర్ కంపెనీల రెవెన్యూ వచ్చేది యుఎస్ మార్కెట్ మీదే ఆధారపడి ఉంటాయి. సో డెఫినెట్ గా ఇక్కడ ఏదైతే అతను కానీ టారిఫ్ అవన్నీ కూడా వేసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదైతే కాస్ట్ తక్కువ కోసం అమెరికా కంపెనీలు ఇండియా వస్తున్నారు, ఆ కాస్ట్ వారాగా అతను కానీ ట్యాక్సెస్ కానీ అక్కడ ఇంపోర్ట్ చేయడం పరిస్థితి ఉన్నప్పుడు, అంటే అమెరికన్ కంపెనీలకి ఇండియాలో వర్క్ చేయించుకోవడం వల్ల లేదా అక్కడ వర్క్ చేయించుకోవడం వల్ల పెద్ద కాస్ట్ వేరియన్స్ ఉండని పరిస్థితుల్లో ఈ అవుట్ సోర్సింగ్ కంపెనీలన్నీ కూడా బ్యాక్ వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు లాట్ ఆఫ్ మాసివ్ క్రైసిస్ వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ మీదే ఆధారపడ్డ హైదరాబాద్, బెంగళూరు లాంటి ఏరియాలో ఎకానమీ కూడా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ వచ్చేకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది వెళ్ళినప్పుడు మనం కూడా అంతే స్థాయిలో గట్టిగా నిలబడి వాళ్ళ మీద టారిఫ్లు కానీ వేయగలిగిన ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్ వరల్డ్ అయితే ఇంతే స్థాయిలో వాళ్ళకి డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుంది. బట్ ఇక్కడ మన భయం ఏంటంటే వాళ్ళేమో వేయగలుగుతా ఉన్నారు, వాళ్ళేమో గట్టిగా ఉండగలుగుతున్నారు. బట్ మన గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ గా లేదు. వాట్ ఎవర్ రీజన్స్, మేబీ అదాని కేసు యూఎస్ లో ఉండటం, వాట్ ఎవర్ రీజన్స్. బట్ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ అంతా వాళ్ళ మీద బెదిరించే విధంగా, ట్యాక్సెస్ వేసే విధంగా ఉండదు. అదే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నారు, వాళ్ళు మీకు 100% వేస్తే వాళ్ళు మనం ఇంపోర్ట్ చేసే వాళ్ళ మీద 100% మీరు కూడా ఇవ్వండి అని చెప్పారు. అది కానీ మనం చేయగలిగితే వాళ్ళ మేజర్ మార్కెట్ అంతా కూడా మనదే ఉంటుంది. ఆ కంపెనీలన్నీ అక్కడ ప్రెజర్ చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఇది మనం అంటే మన పొలిటికల్ స్ట్రాంగ్ ఉంటే ఇబ్బంది లేదు, మనం అడ్వాంటేజ్ ఇస్తగలుగుతాం. లేదు మన పొలిటికల్ స్ట్రాంగ్ కాకుండా వాళ్ళతో మనం కాంప్రమైజ్ అయ్యే విధానం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇది రేట్ డిఫిసిట్ పెంచే పరిస్థితి ఉంటుంది. రెండోది వచ్చేది అలా ఇక్కడ మరో విషయం కూడా మహేశ్వరరావు గారు, అమెరికా బలమైన, ఆర్థికంగా బలమైన కంట్రీ. మనం అమెరికాతో పోల్చుకుంటే ఆర్థికంగా మనం అంత బలంగా లేము కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు పెద్ద సవాలే అనుకోవచ్చా? సో ఇక్కడ మనం చెప్పాలనుకుంటే జనరల్ గా అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయుధాలు. ఏమవుతుంది, వాడు ఆయుధాలు ఇవ్వనున్నప్పుడు మనకి ఇంకా మంచిది. ఆయుధాల వల్ల ఏమవసరం, యుద్ధం చేయాలనుకుంటే ఆయుధాలు కావాలి. మనకు ఆ యుద్ధ వాతావరణం లేదు. మన బీజేపీ నాయకులు రెడ్డి గారు మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే సార్కే బీజేపీ సిద్ధాంతం ఐడియా లేదేమో కానీ, బట్ నాకైతే చాలా గొప్పగా హిందూ ధర్మాన్ని బాగా చెప్పినట్టు అనిపించింది. ద్వేషం లేని ప్రపంచం కావాలి, యుద్ధం లేని ప్రపంచం కావాలి.
అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది ఆయుధాలు ఏం అవసరం లేదు. అలాగే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది డైమండ్స్, గోల్డ్స్, అవన్నీ కూడా లగ్జరీ ఐటమ్స్, అవన్నీ కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆల్మండ్ ఇవన్నీ అవన్నీ ఇండియాలో కూడా మనం కూడా ప్రొడ్యూస్ చేయగలిగింది. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అమెరికా. అమెరికా తాలూకా ఏదైతే మార్కెట్ మన అవసరం కాబట్టి మన వాళ్ళని శాసించే స్థాయిలో ప్రొవైడెడ్ లీడర్షిప్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి. రెండోది, అమెరికా ప్రపంచ డాలర్ ద్వారానే ప్రపంచాన్ని శాసించాలన్న దాంట్లో ఇక్కడ మనం రష్యా దగ్గర ఆయిల్ కొట్టు మొదలుపెట్టి మొన్న ఈ మధ్య కూడా వాళ్ళు వెనిజులా ఏదో కంట్రీ తాలూకా ప్రెసిడెంట్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా మనం ఆ చరిత్రగాన్ని గమనిస్తే డాలర్ ని సవాల్ చేసే పరిస్థితి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఆయిల్ డాలర్ లో కొనాలన్న నియమం తగ్గిపోయి రష్యా డాలర్లోనో లేదా రష్యాలోనో లేదా మిగతా వాటి నుంచి కానీ మనం కానీ ఆ కరెన్సీలో కొనగలిగించినప్పుడు డాలర్ బలహీనపడే పరిస్థితి ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది నాయకత్వం స్ట్రాంగ్ గా ఉండి గట్టి నాయకత్వం వర్కౌట్ చేయగలిగితే మనకి ఎంత ఇబ్బందో వాళ్ళకి ఎంత ఇబ్బంది. బట్ భయపెట్టే అంశం ఏంటంటే ఇండియాలో ఈ రోజు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వన్ సైడ్ ల్యాబ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతున్న పరిస్థితి, రెండో సైడ్ ప్రత్యామ్నాయం ఆలోచించలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ లో. ఇక మోస్ విధానంతో ఇప్పటికీ అదే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని పెట్టి దుబ్బడిగా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసి తీసుకెళ్లి వాళ్ళని సాఫ్ట్వేర్ సైడ్ పడేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఒకసారి ఏఐ వల్ల పోతున్నాయి, రెండోసారి అమెరికా తాలూకా కాస్ట్ కటింగ్ యాంగిల్ లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పోతుందని అవుట్ సోర్సింగ్ తగ్గించే విధానం ఇక్కడ పోతున్నప్పుడు మ్యాసివ్ క్రైసిస్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మన స్కిల్ అంతా ఒక దిక్కు స్కాటర్ చేశారు సాఫ్ట్వేర్ ఇటన్నీ. కాబట్టి ఇది గవర్నమెంట్ చాలా తీవ్రంగా ఆలోచించి ఈ యువతని స్కిల్లింగ్ మార్చుకుంటా అక్కడ ఓకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వరకు తక్కువ కాస్ట్ ఉంది, మనం ఎంజాయ్ చేసాం బెనిఫిట్, గోయింగ్ ఫార్వర్డ్ ఉండదు. ఎందుకంటే అమెరికా మనకి డెఫినెట్ గా ఇలా ఉంటుంది, లేదా అవుట్ సోర్సింగ్ వర్క్ లేకపోతే అన్నప్పుడు బ్రాడర్ విజన్ ఉండి బ్రాడర్ గా మనం అలొకేట్ చేయగలిగి బ్రాడర్ పాలసీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్స్ వర్క్ చేస్తే కానీ మన దరిద్రం 24 గంటలు పనికిమాల పథకాలు పనికిమాల రాజకీయాలతో మన రాష్ట్రం కానీ తెలంగాణ కానీ దేశంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అసలు ప్రపంచంలో స్కిల్లింగ్ ఏం మారుతా ఉంది, దానికి యువతను ఏం చేయాలి, ఆ డిస్కషన్ అది లేదనేది నిర్మోహమాటంగా ఇంత ఘాటుగా కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అది చార్ట్ అకౌంటెంట్ గా ఒక ఎకానమీలో మార్పులు వచ్చినప్పుడు స్కిల్లింగ్ మారుతుంది. 2000లో ఉన్న సాఫ్ట్వేర్ భూమ్ 2026లో ఉండదని అర్థం అవ్వాలి, 2030కి ఇంకా పోతుందని అర్థం అవ్వాలి. అంటే 50 to 60% అమెరికా మీద డిపెండ్ అవుతున్నాం. అమెరికా ఎలాంటి టారిఫ్లు వేసిన రోజు ఆ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు కొలాప్స్ అయితే ఉద్యోగాలు పోతాయి. కాబట్టి సాఫ్ట్వేర్ బదులు తయారీ రంగమో వ్యవసాయమో ఎక్కడైతే యువతకి అవకాశాలు ఉంటాయో ఆ స్కిల్లింగ్ డెవలప్ చేయాల్సిన ప్రభుత్వాలు 100 మంది ఉంటే 80 మందిని తీసుకెళ్లి సాఫ్ట్వేర్ అది కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ పడేస్తున్న విధానం కనపడతా ఉందంటే అది భయపడతా ఉంది. మనకి గవర్నమెంట్లు ఆలోచన ఉన్న వాళ్ళు లేదా కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు నాయకత్వంలో ఉండే మినిస్టర్ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దురదృష్టం దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని పార్టీల్లో కూడా ఎవరైతే బుర్ర లేదు మనకి చెప్పాలనుకుంటే మనకు లాయల్ గా ఉండాలి, టూ మచ్ లాయల్ గా ఉండాలి, వాళ్ళే నాయకత్వంలో ఉండాలన్న ఆలోచనతో మొత్తం ఒక తరం నాయకులన్నా కూడా ఆలోచన లేకుండా జీవూదూర్ అన్న నాయకత్వం ఇచ్చిన పరిస్థితుల్లో ఈ చర్చ ఎక్కడ క్యాబినెట్ లో రావట్లేదు, ఎక్కడ రావట్లేదు అనేది మా బాధ. ఓకే మహేశ్వరరావు గారు, శేషబాబు గారు మీరు చెప్పండి. మహేశ్వరరావు గారు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. అలాగే ఈరోజు ఈ బిల్లు గురించి మాట్లాడుకుంటే ముందుగా అందరినీ భయపెట్టే విషయం ఏంటంటే పెట్రోల్ ధర పెరుగుతుంది అని, పెరగొచ్చేమో అన్న ఒక భయం అయితే భారతదేశంలో ఖచ్చితంగా కనిపిస్తోంది. అదొక్కటే కాదు, ఒక్క పెట్రోల్ ధర పెరిగితే మధ్యతరగతి జీవితాలపై అలాగే భారత ఆర్థిక వ్యవస్థపై రోజువారీ దైనందిన చర్యలపై కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని మీరు అనుకుంటున్నారు ఈ బిల్లు ద్వారా? ఇప్పుడు టారిఫ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎకానమీ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. అందులో మెయిన్గా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయినటువంటి ఎకానమీస్, మన ఈ డెవలపింగ్ ఎకానమీస్ ఎప్పుడు కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్కి కానీ లేకపోతే మన ప్లాస్టిక్ వగైరా ఇటువంటి ప్రొడక్ట్స్ కానీ దైనందిన అవసరాలకు మొత్తానికి ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. సో దాని ఎఫెక్ట్ మొత్తం అన్ని సెక్టర్స్లోనూ పడే అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే
ఈ టారిఫ్ రెజీమ్ అనేది ఊరినే మనము ట్యాక్స్లు తర్వాత పెట్రోల్ ప్రైస్ పెరగటం అనే దృష్టితో కాకుండా ఇది ఓవరాల్గా ఇది ఒక కంట్రీ టు కంట్రీ రిలేషన్షిప్ ఇష్యూ ఇది. ఎస్. సో అది మనం పాడు చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మనకి ఇంత జనాభా ఉంది, పెద్ద మార్కెట్, కాబట్టి మేము అమెరికా ఇట్లా చేస్తే నేను ఇట్లా చేస్తానని ఆ టిట్ ఫర్ టాట్ అనే దృష్టికి వెళ్ళటం అంత మంచిది కాదు. ఎందుకంటే అమెరికా యొక్క ఆర్థిక శక్తి మనకి ఎంత పెద్దదంటే మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల యొక్క ఎకానమీలో 17 to 18% ఆఫ్ ది జీడిపి యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ ది రెమిటెన్సెస్. ఈ రెమిటెన్సెస్లో నియర్లీ 60% ఆఫ్ ది రెమిటెన్సెస్ కమ్ ఫ్రమ్ యూఎస్ఏ. సో అంతేకాకుండా మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కూడా ఏదైతే మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఈ యొక్క మేజర్ అర్బన్ సెంటర్స్ ఎక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో అదంతా కూడా యూఎస్కే మ్యాక్సిమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అమెరికా యొక్క డిపెండెన్సీ మనకి ప్యూర్గా ఈ పెట్రోలియం టర్మ్స్లో కాకుండా ఓవరాల్గా మన యొక్క వాల్యూ సిస్టమ్ని బిల్డ్ చేయడానికంటే ఒక భారతదేశపు యువకుడు ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ అతని వాల్యూ ఎక్కడ వస్తుందంటే అతని నాలెడ్జ్ ఈజ్ ది వాల్యూ. సో ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి అమెరికా యొక్క అవసరం మనకు చాలా ఉంది. కాబట్టి మనం ఇవాళ ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నాడు కాబట్టి మేము ట్యాక్సెస్ పెంచేసి మా ఇంపోర్ట్స్ అన్నీ కూడా మనం తగ్గించేస్తాము అట్లా అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే మనకి కంప్యూటర్స్ కావాలి, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది లేకుండా ప్రతి దాని మీద మనం ఆ ఫైట్కి వెళ్తే కనుక మనకి నష్టం ఎక్కువ జరుగుతుంది కానీ మనకి లాభం జరిగేది తక్కువ. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సిన విషయం. ఆ రిలేషన్షిప్ అనేది మనం పాడు చేసుకుంటాం అంత మంచిది. ఎందుకంటే మనకి డ్యూరింగ్ 1970s నుంచి మనకి అమెరికాతో రిలేషన్షిప్ సరిగా లేదు. కానీ ఆ 95 తర్వాత మన రిలేషన్షిప్ చాలా బాగుపడింది ఇప్పటి వరకు. సో మళ్ళీ దీన్ని డిటరేషన్లోకి వెళ్తే కనుక మళ్ళీ అది ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి చాలా సెవరల్ డికేడ్స్ పట్టవచ్చు. సో ఆ రిపబ్లికన్ పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ పరిణామాలు ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటాయి. అంటే ఇప్పుడు జస్ట్ ఈ సంవత్సరంలో ఒక పెట్రోల్ ప్రోడక్ట్ పెరిగి ఇలా కొద్దిగా ఎక్కువ మనం ట్యాక్స్లు పెట్టి పంపు దగ్గర ₹1 ఎక్కువ పే చేస్తాం. అదొకటే కాకుండా ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి ఇప్పుడు. ఓకే, తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు పెట్రోల్ రేట్లైనా కూడా సుంకాలు పెంచిన వెంటనే ఎఫెక్ట్ పడదు మన మీద. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకునే అంటే చర్యల పైన ఆధారపడి ఉంటుంది. ఎంత పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది, అసలు పెంచాలా వద్దా అనేది. అయితే ఈ ఎఫెక్ట్ మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ పైన కానివ్వండి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఈ పరిస్థితిని ఏ విధంగా ఓవర్కమ్ అవుతుంది, అలాగే దీనివల్ల ఏదైతే ఈ బిల్లు వల్ల అమెరికా ఇండియా మధ్య ఉన్న బంధం అంటే అలాగే ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా అది అంటే కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఇది వచ్చేసి వాళ్ళ మీద మనకు అభిమానమో, మన మీద వాళ్ళకు అభిమానం కాదు. ఎవరెవరి అవసరాలు వాళ్ళ అవసరాలు వాళ్ళవి, మన అవసరాలు మనవి. ఇప్పుడు ఇక్కడ సరే మనం వచ్చేసి వాళ్ళు 100% వేశారనుకున్నాం, మన ఎగుమతిదారులకు ఇబ్బంది పడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉండే వినియోగదారులు కూడా ఇబ్బంది పడతారు కదా. వాళ్ళకు ఫైనల్గా వచ్చేసి అమెరికాలో ఉండే వినియోగదారులకు ఒక వస్తువు వచ్చేసి ఒక మొబైల్ ఫోన్, ఇండియా నుండి పోయిన మొబైల్ ఫోను, చైనా నుండి అయితే తులసిరెడ్డి గారు ఇక్కడ క్లియర్ గా మనకి అది బలమైన ఆర్థిక దేశం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏ విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నామో బలానికంటే కూడా వినియోగదారుల సంఖ్య, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటాయి? వినియోగించే వారి బట్టి ఉంటుంది. మనకు 147 కోట్ల ప్రజానీకం వచ్చేసి వినియోగదారులు, వాళ్ళకు ఉండేది 34 కోట్ల వినియోగదారులు. కాబట్టి మనకు అవసరం ఎంత ఉంటుందో వాళ్ళకి అంత ఎక్కువ అవసరం ఉంటుంది. వినియోగదారులు లేకుంటే ఏం చేస్తారు, వచ్చేసి ప్రొడక్షన్ చేసేవాడు అమెరికా వాడు ప్రొడక్షన్ చేశాడు అనుకోండి, మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఇక్కడ మనం వచ్చేసి స్వావలంబన చేసాము, లేకుంటే వేరే దేశం నుండి కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి వాళ్ళ పరిస్థితి ఏమి? ఇంత వినియోగదారులు వాళ్ళకి దొరుకుతారా? 147 కోట్లు ఎన్ని దేశాలు కావాలంటే దొరుకుతారు వాళ్ళు. ఓకే తులసిరెడ్డి గారు, అలాగే అనుకుందాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే డి అంటే డి అనే పరిస్థితి. అయితే లాంగ్ టర్మ్లో అమెరికాకి భారత్కి మధ్య ఉండే సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయి కదా ఖచ్చితంగా? అమ్మా అనేక సందర్భాల్లో ఏమి
భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా కూడా వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు అనేక సందర్భాల్లో. అంతకంటే వాళ్ళు వాళ్ళకి పొడిచేది ఏముంది? మనకు వచ్చేసి ఆ విధంగా అనుకుంటే రష్యా వచ్చేసి మనకు ఒక నమ్మకస్తుడైనటువంటి మిత్ర దేశం వచ్చేసి అనేక సందర్భాల్లో. ఒక దేశానికి యుద్ధం వచ్చినప్పుడు అంతకంటే ఏముంది వచ్చేసి మిత్రుడా శత్రువు అనేది. మన వాళ్ళు కాబట్టి కొంత అమెరికాలో మన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆ యాంగిల్లో ఆలోచించు. అంతేగాని మిత్ర దేశం వచ్చేసి అమెరికా మనకు శత్రు దేశం కూడా కాదు, కానీ మిత్ర దేశం కూడా కాదు. కాబట్టి అది ఒక మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే దేశం అమెరికా వచ్చేసి. వాళ్ళ నేచర్ వచ్చేసి ఆ నేచర్. కాబట్టి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనము ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా, మన ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్సే మనం ఎక్కువ, మనం వాణిజ్య లోట్లో ఉన్నాం, మన వాణిజ్య ప్లస్లో లేము. కాబట్టి మన ఇంపోర్ట్సే ఎక్కువగా ఉంటాయి. ఆ ఇంపోర్ట్స్ లో ప్రధానమైనది పెట్రోల్, ముడి చమురు. ఆ ముడి చమురులకు ప్రధానమైనది రష్యా మనం తక్కువ ఇచ్చేటప్పుడు ఇంకా రేపుగా ఈ అమెరికా 100% అయినప్పుడు రష్యా ఇంకా తగ్గించవచ్చేమో. అమెరికా పెంచిన దాన్ని రష్యా వచ్చేసి ముడి చమురు మీద ధర తగ్గించవచ్చునేమో మనకు. కాబట్టి మనకు మెయిన్గా వచ్చేసి ఎక్స్పోర్ట్ కంటే కూడా ఇంపోర్టే మనకు విదేశ మాత్రమే ఎక్కువ అవసరం వస్తూ ఉంది. దానికి ముడి చమురు, దానికి రష్యా. కాబట్టి మనము అంత భయపడాల్సిన అవసరం లేదు. వారు చెప్పినట్లు, మహేశ్వరరావు గారు చెప్పినట్లు స్టబ్బన్గా ఉండడమే అంతే. ఏం చుట్టుకోవడం అని కాదు. స్టబ్బన్గా ఉండమంటే వాళ్ళ ఒక మాట అంటే ఈ పక్క నువ్వు తమలపాకుతో ఒకటి అంటే నేను తలుపు చెప్తూ ఉండంటాను కాదు. మనం వచ్చేసి ధైర్యంగా అనవసరంగా మాట్లాడకుండా ధైర్యంగా ఎదుర్కోవడమే దీనికి. అవసరమైతే మనము వాళ్ళు టారిఫ్ పెంచారనుకోండి, మనము ఇండైరెక్ట్ గా పన్నులు వచ్చేసి విదేశీ పన్నులు ఉంటాయి, స్వదేశీ పన్నులు ఉంటాయి. స్వదేశీ పన్నులకు తగ్గించుకునేది ఒక ఉత్పత్తిదారుడు మన దేశం నుండి మొబైల్ ఫోన్ ఉత్పత్తి పోయి పక్కడి పోవాలా, వాళ్ళు వేసారు అనుకోండి కొంత పన్ను ఎక్కువ. ఆ మేరకు మనం వీలుంటే మనకు కొన్నాళ్ళ పాటు వచ్చేసి మనం స్వదేశీ పన్నులు తగ్గించారు. ఇది మన చేతిలో ఉండేది కదా. విదేశీ పన్నులు వదిలేస్తారు, స్వదేశీ పన్నులు మనం తగ్గిస్తాం. చూద్దాం ఆ ప్రకారంగా. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద స్వదేశీ పన్నులు తగ్గించవచ్చు, ఇంపోర్ట్స్ మీద స్వదేశీ మనం వేసే పనులు ఎక్కువ చేయొచ్చు. కాబట్టి రెసిప్రోకల్ గా ఐటమ్ బై ఐటమ్ మనం డీల్ చేయాల్సిందే. ఓకే తులసిరెడ్డి గారు. సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏంటి మరి ఖచ్చితంగా పెట్రోల్ ధరలపై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. అయితే దీనికి సమాధానం చెప్పాల్సింది, దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న. సో ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మనము అనుకోవచ్చు? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలతోటి ఎదురుగా సమస్యలు వచ్చినప్పుడు భారత ప్రభుత్వంగా తన బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనలో దిశగా తీసుకెళ్తున్నారు నాయకులు. దానిలో సంతోషం. రెండవది, ఇంతకుముందు తులసిరెడ్డి గారు అన్నట్టు వాళ్ళు అమెరికా నుంచి ఇండియా ఎంత దూరమో ఇండియా నుంచి అమెరికా కూడా గంతే దూరం. రెండవది, అక్కడ అమెరికాలో కొన్ని కంపెనీలు నడవాలనుకున్నా వాళ్ళ యొక్క జీవన అంటే ఏదైతే వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా భారతీయులు కీలక పాత్ర ఉన్నారనేటువంటి విషయం వాళ్ళకి తెలియక కాదు, కానీ తెలిసి కూడా మేకపోతు గాంభీర్యంలాగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అది ఎంతసేపు ఉండదు. ఎందుకంటే ఒక్కసారి అదే పద్ధతిలో వాళ్ళు అనుకున్న పద్ధతిలో, ట్రంప్ గారు అనుకున్నటువంటి పద్ధతులు ఏదైతే భారతీయులంతా కూడా మీకు మాకు సంబంధం లేదు అనేటువంటి విభేదాలు వచ్చినాడు ఇబ్బందులు పడేటువంటి దేశం మీద ఉన్నదంటే ప్రపంచంలో మొట్టమొదటిది అది అమెరికనే. ఎందుకంటే విజ్ఞానపరమైనటువంటిది కావచ్చు, లేకపోతే కష్టాన్ని నమ్ముకొని పనిచేసేటువంటి, శ్రమను నమ్ముకొని పనిచేసేటువంటి వ్యక్తులు ఇక్కడ నుంచి పోయినటువంటి వ్యక్తులే తప్ప, అంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి ఆ దేశం పోయి ఉన్నటువంటి వాళ్ళే తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళకు మేధాశక్తి తక్కువే. రెండవది, వాళ్ళ యొక్క శ్రమశక్తి కూడా తక్కువే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అతిగా ఇబ్బంది పడేటువంటి దేశం ఏదైనా ఉంటుంది అంటే అది అమెరికానే ఉంటుంది. రెండవది, ప్రపంచ దేశాలలో ఇవాళ కొత్త అన్ని దేశాల కన్నా మన దేశం ఒకవేళ ఈ సంక్షోభం కనుక వస్తే దీన్ని తట్టుకోవడానికి కొన్ని కొత్త రకమైన ఆలోచనలు మన దగ్గర కూడా జరుగుతున్నాయి. అందుకే మన విద్యార్థులు కూడా, మన దగ్గర ఉన్నటువంటి మేధావులు పిల్లలందరూ కూడా
చదువుకున్నటువంటి వాళ్ళు, కాలేజీలలో చదువుకున్నటువంటి వాళ్ళు కొత్త కొత్త ఆలోచన విధాలతోటి ఇవాళ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళ ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి. ఇంకా రేపు ఏదో వాటర్ నుంచి రన్ అయ్యేటువంటి వాహనాలు కూడా రాబోతున్నాయి. సో ఇట్లా కొన్ని మన యొక్క విధానాలను మార్చుకొని ఆధారపడకుండా మనం సొంతంగా తయారు చేసుకొని మనం కొంత అభివృద్ధిలోకి వచ్చినాడు తప్పకుండా ఇట్లాంటి అన్ని కూడా అధిగమించడం జరుగుతుంటుంది. ఇవాళ వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన ఇంతకుముందు తులసిరెడ్డి గారు అన్నట్టు రష్యా మనకు దూరం అయి వెళ్ళిపోతుంది. రష్యా వాళ్ళకి పూర్తిగా తెలుసు మన నాయకులు యుద్ధం ఆపమంటే ఆపినటువంటి స్నేహ సంబంధమైనటువంటి భావం అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ చైనా కూడా అర్థం చేసుకుంటుంది. చైనా కూడా అంటే మిగతా దేశాల కన్నా కొంత భారతీయ నయం అనేటువంటి భావనతో మనతోటి కొంత అటు ఇటుగా ఉన్నా ఒక రకమైన కలిసి నడవాలనేటువంటి భావనకు చైనా కూడా వస్తుంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్తో కలిసి నడవాలి అనేటువంటి ఆలోచన విధానానికి రావడం జరిగింది. ఒక్క అమెరికా మాత్రమే, అందులో ఒక ట్రంప్ గారే, ఓన్లీ ట్రంపే నేను చెప్పింది నడవాలి, నేను చేసిందే ఉండాలి అనేటువంటి అహంకార పూరితంగా ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని ఒక సైకోలాగా ఇవాళ ప్రపంచం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తున్నాడు. నాట్ ఓన్లీ భారత్, ప్రపంచం అన్ని దేశాలు, చాలా దేశాల మీద కూడా తన యొక్క ప్రభావం చూపించాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచనలో ఉన్నాడు. అది మంచిది కాదది. కానీ ఎన్నటికున్నా తాను తీసుకున్న గోతిలో తానే పడి పోయే కాలం దగ్గరికి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పోయిరు, ఈయన కూడా పోతాడు. ఈయనకి ఎందుకంటే మానవాళి అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి కాదు ఈయన. తన నోట్లకి వెళ్ళి ఏది వెళితే తను దాని దృష్టికి ఏదైతే గదే చేయాలనేటువంటి పిచ్చి ఆలోచన భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వాళ్ళతోటి కొంత ఎంతటికుండా ప్రపంచానికి కొంచెం ఇబ్బంది జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిందిగా నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంక్షోభాలు వచ్చే అవకాశాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంది, అడక తినేటువంటి పరిస్థితికి వెళ్ళింది. ఇలా బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది, వాళ్ళ మాటల్ని ఏదైతే అమెరికా మాటలిని పాకిస్తాన్ పలసబడిపోయింది, బంగ్లాదేశ్ భ్రష్ట్ అయిపోయింది. ఈ రకంగా చూస్తే వాళ్ళ మాటలు విన్నటువంటి మన దేశం మీద ఏదో చేయాలని చూస్తే ఎల్లెలకల ఇబ్బందులు పడినటువంటి దేశాలు ఆ దేశాలే. అదే పరిస్థితి అలా మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తే ఆ దేశానికే వర్తిస్తే అమెరికాకి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సాగర్ రెడ్డి గారు. మహేశ్వరరావు గారు మీరు చెప్పండి. మనం క్లియర్గా చూసాం ఇప్పటి వరకు ఈ బిల్లు వల్ల మన ఇండియన్ ఎకానమీపై కానివ్వండి, వాణిజ్యంపైన కానివ్వండి, లేకపోతే పరిశ్రమలపైన, ఉద్యోగాలపైన మనం ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది కొద్దిగా డిస్కస్ చేసాం. అయితే అసలు ఈ చట్టం వల్ల ఏమైనా లాభాలు ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చా మనం, ఇఫ్ వీ థింక్ దట్ వే? యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైతే టారిఫ్ వేస్తున్నారంటే వాళ్ళే వైలేట్ చేస్తున్నట్టు, అంటే ట్రేడ్ అగ్రిమెంట్ ను వైలేట్ చేస్తున్నట్టు అవుతాడు. ట్రేడ్ అగ్రిమెంట్ వైలేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనకి మనం పెద్ద మార్కెట్ ఆల్మోస్ట్. ఇప్పుడు మన మార్కెట్ లో వాళ్ళు ఏదన్నా గూడ్స్ వేసినప్పుడు మనం కూడా అంతే లెవెల్లో బాగా వేసినప్పుడు మనకి ట్యాక్సెస్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు మనం ఆ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం అది వేయలేం. అలాగే రెండోది వచ్చేకి మనం రష్యా నుంచి ఆయిల్ ఇంకా తక్కువ వస్తుంది మనకు. అంటే మన ఎక్కువ కాస్ట్ లో మెయినింగ్ ఏమవుతుందంటే ఇంపోర్ట్ కాస్ట్ ఉంటుంది, చాలా పెట్టి మనం ఆయిల్ ని తీసుకోవాల్సి వస్తాం. అది మనం డెఫినెట్ గా రష్యాతో తీసుకున్న దాంతో వల్ల ఏంటంటే తక్కువ కాస్ట్ అయినట్టు, అంటే మనకి డాలర్ కాస్ట్ తగ్గిపోతుంది. దాంతో ఏమైందంటే ట్రేడ్ డిఫిసిట్ కొంత బెనిఫిట్ వస్తుంది ఈ యాంగిల్లో. బట్ అట్ ది సేమ్ టైం ఎక్స్పోర్ట్ తగ్గినప్పుడు దాని ట్రేడ్ డెఫిసిట్, ఈ రెండు చూసుకోవాలి. అంటే ఇక్కడ మనం వన్ సైడ్ బెనిఫిట్ లాభం అనేది కాకుండా బికాస్ ఆఫ్ దీస్ అగ్రిమెంట్ వల్ల ఓకే ఇంపోర్ట్ కాస్ట్ ఎంత తగ్గుతుంది మనకి ఆయిల్ తెచ్చుకోవడం వల్ల, ఎక్స్పోర్ట్స్ ఎంత తగ్గుతాయి, దీంతో ఫారెన్ రిజర్వ్స్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరగడానికి అవకాశం ఉందా, తగ్గడానికి అవకాశం ఉందా, సో దాన్ని కొంచెం లోతుగా చెక్ చేయడం ఇది ఒక యాంగిల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది రెండోది వచ్చేకి డిపెండెన్సీ కూడా. ఇప్పుడు అమెరికా నుంచి మనం తెచ్చుకుంటున్న ఆయుధాలు తెచ్చుకుంటున్నాం, ఆల్మండ్ తెచ్చుకుంటున్నాం, డైమండ్ తెచ్చుకుంటున్నాం, ఇవన్నీ అంటే కొంచెం రిచ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. వాటి వల్ల మనం ఎసెన్షియల్స్ ఏం కాదు. బట్ మన నుంచి వాడు తీసుకెళ్తా ఉంది మ్యాన్ పవర్, సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కానీ.
ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. ఎందుకంటే ప్రపంచంలో మన మేధస్సే మెయిన్ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు నాసా కానీ ఇది కానీ ఈవెన్ చెప్పాలంటే అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న సీఈఓలు కానీ ఇవన్నీ ఒక ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు ఆబ్వియస్ గా హై స్కిల్డ్ ఉన్న మ్యాన్ పవర్ ని వాడు వదులుకున్నట్టు అవుతాడు. అది మిగతా ప్రపంచానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎకానమీ కూడా పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ఆ కోణంలో కూడా వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎనివే ఇవన్నీ కూడా నేను అనుకుంటా ఉంది ఒక బెదిరించడానికి అనేది ఒక కోణం. బట్ రెండోది అతను దీర్ఘకాలిక లక్ష్యం ఏంటంటే అతను పదవిలోకి వచ్చినప్పుడే ఈ ఈ అవుట్ సోర్సింగ్ అంటే ఈ అగ్రిమెంట్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ కంట్రీ వల్ల అవుట్ సోర్సింగ్ వెళ్ళి అక్కడ తెచ్చుకొని సర్వీసులు ఉంటున్నారు. అదే ఇక్కడ ఉంటే కంపెనీలో ఇక్కడ మన యువతకు అవకాశాలు వచ్చేవి. మీకు అవకాశాలు రాకపోవడానికి రీజన్ ఇవన్నీ అనే యాంగిల్లో తిండాడు. లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టి అతను ఓట్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్ పరంగా పనిచేస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రంప్ మీరు అందరు కూర్చోవడం సైకిల్ అనుకుంటున్నారు కానీ బట్ అతను క్లారిటీగా ఎలక్షన్ లో నేను ఏం చేస్తే నాకు ఓట్లు వస్తాయన్న యాంగిల్ వెళ్తా ఉన్నాను. లైక్ బీజేపీ దేశంలో ఏం చేస్తే వాళ్ళకి ఓట్లు వస్తాయో అది దేశ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగమా లేదా అనేది కన్నా కూడా ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం. విభజన తీసుకురావడానికి దేశంలో బీజేపీ ప్రయత్నించిందంటే ఓట్లు వస్తాయి, గెలుస్తారు. కానీ దీర్ఘకాలికంగా దేశంలో ప్రజల మధ్య స్పిట్ వస్తే అది అశాంతికి దారితీసే పరిస్థితి ఉంటుంది. అలాగే అమెరికాలో కూడా ఒక షార్ట్ టర్మ్ యాంగిల్, షార్ట్ టర్మ్ డిస్కషన్ వల్ల ప్రపంచంలోకి ఉన్న పెద్దన్న పాత్రను కూడా వదులుకునే స్థితికి అమెరికా ఈ రోజు రాబోతుంది. అంటే బికాస్ ఆఫ్ పొలిటికల్ మోటివ్ కాదు, అంటే పొలిటికల్ అజెండా ప్రకారం వెళ్ళాడు కాబట్టి అది తప్ప అది షార్ట్ టర్మ్. ఒకవేళ మళ్ళీ అతను కానీ వస్తే చెప్పలేము ఏదైనా కూడా అని చెప్పగలుగుతాం. ఓకే మహేశ్వరరావు గారు. శేష్ బాబు గారు మీరు చెప్పండి. మనం ఇందాకే అనుకున్నాం ఒకవేళ ఈ బిల్లు ఓకే పాస్ అయిపోయింది, చట్టబద్ధం అయిపోయింది అనుకున్న తర్వాత అధ్యక్షుడికి కొంచెం వీన్ చేసే అధికారం ఉంటుంది అని మాట్లాడుకున్నాం. సో ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఏం ఉంటాయి, చేయాలనేది ఆయనకి హక్కు వస్తుంది. అంటే చట్టపరంగా ఆయనకి హక్కు వస్తుంది. ఆయన టారిఫ్స్ వేయొచ్చు, వేయకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో డెఫినెట్గా ఆచితూచి అడిగేస్తారని చెప్పి నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఇప్పుడు ఇవాళ చట్టపరంగా నాకు హక్కు వచ్చింది కాబట్టి అన్ని ప్రొడక్ట్స్ మీద 100% ట్యాక్స్ వేస్తాను అనేది ఎక్కడ జరగదు. అది కానీ ఏ ట్యాక్స్ ఎంతవరకు పర్సంటేజ్ పెంచినా మన భారతదేశం మీద దాని ఎఫెక్ట్ మాత్రం చాలా సీరియస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ 1 year 1.5 years మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మన రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ లేకపోతే మన ఎకానమీ కానీ ఈ సాఫ్ట్వేర్ డిపెండెంట్ మార్కెట్స్లో బాగా డౌన్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్, బెంగళూరు కూడా ఎగ్జాంపుల్, ఈవెన్ మనకి ఆంధ్ర కూడా ఇప్పుడు రెమిటెన్సెస్ బాగా తగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఈ చట్టం కనుక బిల్లు చట్టం కింద పాస్ అయితే అప్పుడు టారిఫ్స్ కనుక పెంచితే డెఫినెట్గా దాని యొక్క ఎఫెక్ట్ ఇండియా మీద ఉంటుంది. అయితే ఇందాక మీరు అడిగిన ప్రశ్న దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అని అడిగారు. దట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది ఒక సమస్యగా కాకుండా ఒక అవకాశంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకొని మనం ఈ డిపెండెన్సీ తగ్గించుకొని లోకల్గా మన ఇండస్ట్రీ డెవలప్ చేసుకుందాం. తర్వాత లోకల్గా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి. ఇప్పుడు మనకి కోల్ బోర్డ్ అంత ఉంది. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్లు మన లోకల్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క నేను ఐఎమ్ ఫ్రమ్ ఆయిల్ ఇండస్ట్రీ. నేను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో నేను చాలా కాలం చేస్తాను. సప్లై అండ్ డిస్ట్రిబ్యూషను, ఏవియేషన్ సెక్టర్ పనిచేస్తాను. కాబట్టి ఆ ఇండస్ట్రీ గురించి నాకు తెలుసు పూర్తిగా, నేను అమెరికా వెళ్ళకముందు. సో ఇప్పుడు ఈవీ ఇండస్ట్రీ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఈవీ ఇండస్ట్రీకి మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ కోల్ ఏదైతే ఉందో ఆ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ మనం కట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు సోలార్ పవర్ కూడా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సోలార్ పవర్ జనరేట్ చేస్తున్నాం మనం. అది ఇప్పుడు ప్రస్తుతానికి కాస్ట్ స్ట్రక్చర్ వైజ్ మిగతా ఇది ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ కరెంట్ కంటే కూడా పవర్ కంటే ఈవీ పవర్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది, సోలార్ పవర్. కాబట్టి అది గ్రాడ్యువల్గా అది తగ్గే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం కూడా మన ఫ్యూయల్ యొక్క కన్జంప్షన్ తగ్గించి అప్ టు 20% వెహికల్స్ అన్నీ కూడా ఈవీ వెహికల్స్ కింద నడపాలనే ఒక పాలసీ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు రామాయపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఒక 80,000 crores రిఫైనరీ ప్రాజెక్టు ఒకటి స్థాపించడానికని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంది. దానికి నేను బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తాను ఆ రిఫైనరీ ఇక్కడ రావడానికి కూడా. ఎందుకంటే నేను బీపీసీఎల్లో నా కొలీగ్స్ అంతా ఇప్పుడు బీపీసీఎల్లో చైర్మన్ కింద ఉన్నారు. సో ఆయన తీసుకొచ్చి అంతా మనం చేయడం జరిగింది. అయితే
ఇప్పుడు ఆ రిఫైనరీ పెడతానికి కూడా ఇప్పుడు ముందుకు వెళ్ళట్లేదు వాళ్ళు. ఎందుకంటే అంత పెట్టుబడి ఇప్పుడు ఆ 80,000 crores పెట్టుబడి పెట్టి ఇప్పుడు రిఫైనరీ కట్టాల్సిన అవసరం ఉందా అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఆలోచిస్తూ ఉంది. అంత అంటే పెట్టుబడి ఈవీ పెట్టిందంటే వెహికల్స్ వచ్చేస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఈ కన్సంప్షన్ తగ్గించడం చాలా అవసరం అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది భారతదేశంలో. కాబట్టి ఇదొక ఆస్పెక్ట్ అనమాట. ప్లస్ ఏంటి, నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు మనం హైడ్రోజన్ వ్యాలీ ఒకటి మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎస్. సో సోలార్ ఏదైతే సర్ప్లస్ ఎనర్జీ ఉందో అది మొత్తం హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం మనం. అప్పుడు చాలా వరకు ఈ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటే ఏదైతే ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ బేస్డ్ ఎకానమీ నుంచి మనం మెల్లిగా వీనింగ్ అవే అంటే మనం ఇంకో దానికి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ సమస్యని మనం అర్థం చేసుకుని దాన్ని ఒక అవకాశం కింద మర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఆ విధంగా మన ఎకానమీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పి నాకైతే చాలా నమ్మకం ఉంది. ప్లస్ ఏంటి, ఈ ఏఐ మీద మిగతా ఈ టోటల్గా ఈ సర్వీసెస్ సెక్టర్ కూడా బాగా తగ్గిపోతూ ఉంది. అమెరికాకి ఇదివరకు చేసినంత సర్వీసెస్ కూడా ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం. కాబట్టి దానికి ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే మన న్యూ ఇనిషియేటివ్ ఉందో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్, దట్ ఈస్ ది ఫ్యూచర్ ఇన్ ది ఐటీ సెక్టర్. అది మనం కనుక ఇంప్రూవ్ చేస్తే అప్పుడు అమెరికానే మన దగ్గరికి వచ్చి అమెరికా ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉందో అదేవిధంగా మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో ఎన్నో అవకాశాలు ముందు కనపడుతున్నాయి మనకి. అయితే మనకి క్వాంటమ్ వ్యాలీ రెడీ అవ్వడానికి కానీ క్వాంటమ్ టవర్స్ అంతా రెడీ అయ్యి మనం స్టార్ట్ చేయడానికి కొంత టైం అవకాశం పడుతుంది. మీరు అంగీకరిస్తారా? సుమారు ఎంత టైం పట్టొచ్చు అంటారు? టైం పడుతుంది అంటే మనం కొద్దిగా ఒక 10 years వెనుకబడి ఉన్నాము. సింగపూర్, మలేషియా మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే చైనా ఆల్సో ఈజ్ ఫార్ అడ్వాన్స్డ్. అయితే అది మొత్తం దానికి కావాల్సినటువంటి సమస్యను అర్థం చేసుకుని దాన్ని ఆ సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా మన ఐటీ కార్మికులకి ఉన్నాయి. అంటే ఐటీ నేను అంటున్నాను అంటే ఐటీ వర్కర్స్ అని. సో అప్పుడు ఈత సిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి మెల్లిగా ఆ బిజినెస్ అంతా ఇటు మనకి ఇండియాకి వచ్చే అవకాశం కూడా చాలా కనపడుతూ ఉంది. సో ఎప్పుడైతే మన కంప్లీట్గా క్వాంటమ్ షిఫ్ట్ జరిగిందో బిజినెస్ అండ్ ఎకానమీ, ఇప్పుడు ఐటీ బేస్డ్ ఎకానమీ కాకుండా ప్యూర్గా నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ. సో ఇప్పుడు ఏంటంటే మనం సర్వీస్ బేస్డ్ ఎకానమీలో ఉన్నాం. దాని నుంచి నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ యొక్క ఒడిదుడుకులు మనం ఆ కంట్రీ నుంచి మనకి రెమిటెన్సెస్ రాకపోతే మనం ఏమవుతుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏమవుతుంది, లేకపోతే మన ఫ్యామిలీస్ ఏమవుతాయి అనేది అవకాశం అటువంటి ఆలోచించేంత అవసరం ఉండదు అప్పుడు. సో ఐ థింక్ దట్స్ వేర్ ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆ విషనరీ ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ అట్లీస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో భారతదేశానికి కూడా అదే మోడల్ అప్లై అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే శేషబాబు గారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఏం జరిగినా ఈ బిల్లు తర్వాత మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగే మొదటి చర్చ ఏంటంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది, రేపటి నుంచి ఏంటి, ఖర్చుల్ని ఎలా తట్టుకోవాలి. ఓపెన్గా చెప్పాలి అంటే అదే టాక్ నడుస్తూ ఉంటుంది మనం సహజంగా చూస్తే. అయితే ఇప్పుడు భారత ప్రజలకు ఎలాంటి సపోర్ట్ కావాలంటారు? అలాగే ఇండియన్స్ అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సపోర్టింగ్గా, సజెస్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తక్షణం అమల్లోకి వచ్చే విషయం కాదమ్మా. ఇది ఓన్లీ పరిశీలన తర్వాత ఆ బిల్లు సెనేట్ ఆమోదం పొందాలి, ప్రతినిధుల సభ ఆమోదం పొందాలి. కాబట్టి ఇది తక్షణం అమల్లోకి వచ్చే పరిస్థితి ఏం కాదు. అంత ఇమ్మీడియట్గా ఏదో అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. అది నెంబర్ 1. రెండవది, బిల్లు పాస్ అయినా కానీ అగైన్ మళ్ళీ వచ్చేసి వాళ్ళ అమెరికా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కూడా ట్రంప్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మన మీద కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధమే కాకుండా ఇది అమెరికా వినియోగదారుల మీద ఏమడుగు పడుతుంది, అక్కడ నుండి ప్రజలు వస్తుంది, అక్కడ నుండి ఎడ్యుకేషన్ వస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడే అమెరికా ఇరాన్ యుద్ధంలో అమెరికాలోనే వ్యతిరేకత వచ్చినట్టు రేపు దీని మీద ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. అక్కడ ధరలు పెరిగినప్పుడు అక్కడ వినియోగదారుల మీద పడుతుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. మూడవది వచ్చేసి మనము ఇటువంటి సందర్భంలో ఐటమ్ బై ఐటమ్ మనము అక్కడ పెంచారనుకోండి, మనము ప్రతిదాని మీద విదేశీ పన్నులు, స్వదేశీ పన్నులు ఉంటాయి. స్వదేశీ పన్నులు కొంచెం తగ్గించేది ఆమెకి కాంపెన్సేషన్ చేసేట్టుగా అదొకటి. నాలుగవది, ఏదైనా ప్రధానంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి? వినియోగదారుల మీద. ప్రపంచ జనాభా 800 కోట్లు. 800 కోట్లలో వాళ్ళు ఉండేది 34 కోట్లు.
వాళ్ళు ఎంత రిచ్ అయినా కానీ వినియోగదారులేమో 34 కోట్లే కదా 800 కోట్లలో. కాబట్టి ఆ 34 కోట్లు పక్కన తీస్తే ఇంకా 700 దాదాపు వచ్చేసి 60 కోట్లు మనకు ఇంకా వినియోగదారులు ఉన్నారు. దాంట్లో మనం కూడా ఉన్నాం. కాబట్టి మిగతా వినియోగదారులను కూడా మనం మార్కెటింగ్ చూసుకోవాలి. ఆ 34 కోట్లనే కాకుండా మిగతా కూడా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. మన ఎక్స్పోర్టర్స్కి వచ్చేసి స్వదేశీ పనులు కొంచెం తగ్గించేసి కాంపెన్సేట్ చేసేట్టుగా వారు చెప్పినట్టు మనము స్వావలంబన దిశగా మనం కూడా పోవాలా. కాబట్టి మనం స్వావలంబన, మన పాపులేషన్, ఈ రెండు మనకు అడ్వాంటేజ్. మన పాపులేషన్ వచ్చేసి ఎవరికైనా ఇంతమంది వినియోగదారులు ఎక్కడ దొరుకుతారో వాళ్ళకి వచ్చేసి అమెరికాకి కానీ ఇంకో దేశానికి కానీ. తర్వాత ఇప్పుడుండే పరిస్థితిలో మనకు ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్ బిల్లు ఎక్కువ అవుతుంది. కానీ ఆ ఇంపోర్ట్ బిల్లుకు ప్రధానమైన ముడి చమురు. ఆ ముడి చమురులో ప్రధానమైనది రష్యా తక్కువ ఇస్తా ఉంది. ఇంకా తక్కువకి ఇస్తుందేమో చూద్దాం. ఇంకా నెగోషియేషన్స్ వాళ్ళు మనం మీ దగ్గర తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి కొంత నెగోషియేషన్ జరిపేసి రష్యా వాళ్ళ దగ్గర ఇంకా తగ్గించారనుకోండి. ఆ మేరకు వచ్చేసి ఇవన్నీ ఐటమ్ బై ఐటమ్ వచ్చేసి ఫైనల్ గా ఇచ్చిపుచ్చుకునే దూరంలో పోవాల్సిందే. ఏది వచ్చేసి దూరం చేసుకోవాల్సిన అవసరంలా, అంత మొత్తం సరెండర్ కావాల్సిన అవసరంలా. కాబట్టి ఆ విధంగా మన ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పోవాల్సి వస్తుంది. ఓకే తులసిరెడ్డి గారు, ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శేషుబాబు గారికి, తులసిరెడ్డి గారికి, సాగర్ రెడ్డి గారికి, అలాగే మహేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ చట్టం గనక అమలైతే అంటే అమెరికా భారత్పై ఏ విధంగా ఈ చట్టాన్ని అమలు చేస్తుంది, ట్రంప్ గారు ట్రంప్ భారత్పై ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంది. కాబట్టి మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. రేపు మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.